హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి ది డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి మనకి భారీ ఉద్యోగాలు భర్తీ చేయని నోటిఫికేషన్ అయితే ఉందండి. అయితే ఒక నోటిఫికేషన్కి బోత్ ఏపీ అండ్ టీజీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకో వీడియో స్టార్టింగ్లోనే క్లియర్గా చెప్తున్నాను. దీనికి మనకి ఏంటంటే ప్రజెంట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 300+ వేకెన్సీ అయితే భర్తీ అనేది చేసుకుంటున్నారు. ఆ 300 వేకెన్సీస్ కూడా మనకి ఏంటంటే ఏపీలోనైతే ఉంటుంది. అంటే క్లియర్గా చెప్తున్నాం ఏంటండి, మనకి దీనికి తెలంగాణలో అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఒక పాయింట్ క్లియర్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే, మనకి సపోజ్ మనకి విశాఖపట్నం, విజయనగరం ఉన్నదనుకుందాం. వీళ్ళు ఏం చేశారంటే, ఈ విశాఖపట్నం, విజయనగరంలోని 300 వేకెన్సీ ఉంటే, కానీ వాళ్ళు ఏంటంటే డిస్ట్రిక్ట్ వైజ్‌గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. డిస్ట్రిక్ట్ వైజ్‌గా మనకి అప్లై లింక్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. సో మీరు అప్లై చేసుకున్నప్పుడు కానీ, లేదంటే నోటిఫికేషన్ చూసినప్పుడు కానీ, మీరు ఏ డిస్ట్రిక్ట్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, ఏ డిస్ట్రిక్ట్‌కి నోటిఫికేషన్ చూద్దాం అనుకుంటున్నారు. సో ఇలాంటివన్నీ క్లియర్‌గా చూడండి. అప్పుడు క్లియర్‌గా అప్లై చేసుకోండి. అండ్ ఇంకోటి, ఈ యొక్క జాబ్‌కి మీకు స్టార్టింగ్ సాలరీ నియర్లీ మీకు ఏంటంటే 45,000 అనేది బేసిక్‌గా రావడమే జరుగుతుంది. ఎండింగ్‌కెళ్ళేసరికి మీకు ఏంటంటే నియర్లీ 80,000+ అనేది ఉండడం అయితే జరుగుతుంది. దీనికి బోత్ ఏపీ అండ్ టీజీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, వీడియోలోని నేనంటే ఒక నోటిఫికేషన్ ఉందే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే దీనికి టోటల్ మనకి 6-10 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. 6-10 నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే కష్టం కాబట్టి, సో సింపుల్‌గా ఏంటంటే ఈ వీడియోలో ఎలాగైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానో, ప్రతి నోటిఫికేషన్‌లో అదే పోస్ట్, అదే మ్యాటర్స్ అయితే ఉంటదనమాట. సో మనకి జస్ట్ లింక్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అలా మనకి పోస్ట్ వేకెన్సీ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ప్రతిది మీరు క్లియర్‌గా చూడండి. అండ్ ఇంకోటి, మనకి టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవుతూ ఉండండి. ఎందుకంటే మీకు అక్కడ డైలీ మీకు మల్టిపుల్ జాబ్ లింక్స్ గానీ, లేదంటే ఇన్‌స్టంట్ అలర్ట్స్ గానీ వస్తూ ఉంటాయి. మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటది. సో డైలీ మనకి ఏంటంటే మల్టిపుల్ జాబ్స్ అనేవి వస్తుంటాయి కాబట్టి, సో అన్నిట్లో మనం డెడికేటెడ్ వీడియోస్ అయితే చేయలేము కాబట్టి. అండ్ అలాగే మనకి ప్రైవేట్ ఛానల్ కూడా ఫాలో అవుతుంటే, అక్కడ ఏంటంటే మీకు డైలీ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే ప్రైవేట్ జాబ్స్ అండ్ నోటిఫికేషన్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటారనమాట. సో అక్కడ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా లేచకుండా వీడిని అయితే స్టార్ట్ చేద్దాం. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క శాలరీ గాని చూసుకుంటే, మీకు థంబ్‌నెయిల్‌లో పెట్టిన విధంగానే మనకేంటంటే అట్ లాస్ట్‌కెళ్ళేసరికి మీకు స్టార్టింగ్‌లో గనుక చూసుకుంటే నియర్లీ మనకి 25,000 అనేది బేసిక్ అనేది రావడం అయితే జరుగుతుంది. విత్ ఆల్ అలవెన్స్ కలుపుకొని మనకేంటంటే 47 అనేది క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆ తర్వాత మీకేంటంటే ఓవరాల్‌గా ఫైనల్‌గా ఎళ్ళేసరికి మీకేంటంటే నియర్లీ మీకు మీ చేతిలోని నియర్లీ ఒక 80,000 వరకు మనకి శాలరీ అనేది ఉండడం అయితే జరుగుతదనమాట ఇక్కడ. సో ఇంకా చాలా అలవెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటేంటంటే ఇది బ్యాంక్ జాబ్ కాబట్టి మీకు మల్టిపుల్ హాలిడేస్ అయితే ఉంటాయి. మల్టిపుల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అయితే దీని యొక్క ఏజ్ లిమిట్ గాని చూసుకుంటే, వీళ్ళేం పాయింట్ చెప్తున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 20 ఇయర్స్ అనేది మినిమమ్ అనేది ఇచ్చారు. మాక్సిమం 30 ఇయర్స్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్ ఇచ్చారు. ఓబీసీకి అదే మనకి బ్యాక్వర్డ్ క్లాస్ ఏవైతే ఉంటాయో వాటికి 3 ఇయర్స్ అనేది ఇచ్చారు. ఫిజికల్ ఛానల్ వాళ్ళకి కూడా మనకేంటంటే 10-13 ఇయర్స్, 15 ఇయర్స్ అనేది బేసిక్‌గా ఇవ్వడం అయితే జరిగింది. అయితే దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలాగుంటది అని చూసుకుంటే, వీళ్ళు ఒక పాయింట్ మెన్షన్ చేసారు. అదేంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ చేసి ఫస్ట్ మనకి ఆన్‌లైన్ టెస్ట్ అలాగే మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. 200 మార్క్స్ అయితే ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ అనేది ఫర్ రాంగ్ ఆన్సర్‌కి మనకి 1/4 అనేది మనకి, అంటే 0.25 అనేది రాంగ్ ఆన్సర్ అయితే ఉంటుంది. బేసిక్‌గా మనకి సబ్జెక్ట్స్ అలాగే మనకి మార్క్స్ గాని చూసుకుంటే ఓవరాల్‌గా మనకి 200 క్వెషన్స్, 200 మార్క్స్ అయితే ఉంటుంది. సబ్జెక్ట్స్ వచ్చేసి మనకి రీజనింగ్, క్వాంటిటేటివ్ అలాగే ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్ కంప్లీట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ రకంగా మనకేంటంటే ఫస్ట్ స్టేజ్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత మీకేంటంటే మీకు స్కోర్ బట్టి మీకేంటంటే అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ చేసి, దాని తర్వాత మీకేంటంటే క్వాలిఫైయింగ్ అయిన తర్వాత మీకేంటంటే ఇంటర్వ్యూ అనేది బేసిక్‌గా కండక్ట్ చేస్తామని బేసిక్‌గా వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి మనకి ఫీ కూడా ఉన్నది. ఆ ఫీ గాని చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే 590 రూపీస్ అనేది పే చేయాలన్నమాట. అలాగే ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చేసి 826 రూపీస్ అనేది పే చేయాలని చెప్తున్నారు. అది ఎలా పే చేయాలి ఏంటంటే, మీకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెడుతున్నప్పుడే మీకేంటంటే ఆ యొక్క మీకేంటంటే ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ డిస్ట్రిక్ట్‌కి అప్లై చేస్తున్నారో సో ఆ డిస్ట్రిక్ట్ ప్రకారంగా మీకేంటంటే అప్లై లింక్స్ అయితే ఉంటాయి. సో అది కూడా క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అయితే నేను ఆల్రెడీ క్లియర్‌గా చెప్పాను కదా! నేను ప్రెజెంట్ వచ్చేసి విశాఖపట్నంలో ఉన్న వేకెన్సీస్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే చూపిస్తాను. సో మీకు ఏ డిస్ట్రిక్ట్ కావాలో కింద లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని బట్టి అయితే చెక్ చేసుకోండి. అయితే మన విశాఖపట్నంలో చూసుకుంటే ఓపెన్ మార్కెట్‌లో వచ్చేసి ఓవరాల్‌గా మనకి 35 వేకెన్సీ అయితే భర్తీ అనేది చేసుకుంటారు. దీంట్లో మల్టిపుల్ కేటగిరీ వాళ్ళకి కూడా ఉన్నాయన్నమాట. బేసిక్‌గా మనకి బీసీ-డి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే దీంట్లో మనకి వేకెన్సీ అయితే లేవు. అలాగే పీఏసీఎస్ ఓకేనా. పీఏసీఎస్ అంటే ఏంటంటే మనకి ఇది వచ్చేసి మనకి మోస్ట్ బెనిఫిటెడ్ తాలూకు పోస్టులన్నమాట. ఓకేనా. సో బ్యాంక్ రిలేటెడ్ మనకేంటంటే కేటగిరీకి సంబంధించినవి. సో
దాని గురించి మీకేంటంటే ఇన్ డెప్త్‌గా కావాలంటే మెసేజ్ చేయండి. నేను మీకు దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇన్‌కేస్ మీకు అలాంటి క్వాలిఫికేషన్ ఉంటే గనక మీకు దానికి కూడా మనకి 12 వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, ఆ రకంగా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మాక్సిమం నాకు తెలిసినంత వరకు ఓపెన్ కేటగిరీలోనే అందరూ అప్లై అయితే చేస్తారనమాట. ఓకేనా? అండ్ దీనికి మీకేంటంటే ఎలిజిబిలిటీ క్యాండిడేట్ చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫస్ట్ అయితే మనకేంటంటే ఏరియా అనేది మనకి డిస్ట్రిక్ట్ అనేది ఆ యొక్క రీజియన్‌లో ఎవరైతే ఉంటారో సో, వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తామని చెప్తున్నారు. అండ్ ఆల్సో మనకి బయట వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అది కూడా చెప్పారు. కాకపోతే ఏంటంటే డిస్ట్రిక్ట్ వాళ్ళకి కొంచెం హైలీ ప్రిఫరెన్స్ అనేది ఇస్తామని చెప్తున్నారు. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గాని చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అది కూడా క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. సో, అది కూడా క్లియర్‌గా చూద్దాము. చూడండి ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే వీళ్ళేంటంటే బేసిక్‌గా గ్రాడ్యుయేషన్ అనేది ఎనీ డిసిప్లిన్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే మీ దగ్గర బీటెక్ గాని, బీఈ గాని, బీఎస్సీ గాని సో, ఎలా మీకేంటంటే మరి ఏ గ్రాడ్యుయేట్ ఉన్నా సరే మీకేంటంటే అప్లై అయితే చేసుకోవచ్చని చెప్తున్నారు. బేసిక్‌గా మనకేంటంటే తెలుగు అలాగే మనకి ఇంగ్లీష్ అనేది ప్రొఫిషియన్సీగా ఉండాలని చెప్తున్నారు. ఇంగ్లీష్ అనేది నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే మనకి తెలుగు అనేది ప్రొఫిషియన్సీగా లోకల్ లాంగ్వేజ్ అనేది ఉండాలని చెప్తున్నారు.